సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ వచ్చిందంటే ఏంటి, పిల్లలు ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఉన్నారు అని అంటే మాకు స్నాక్స్ కావాలి, స్ట్రీట్ ఫుడ్స్ కావాలి, జ్యూసెస్ కావాలి, ఫుడ్ కావాలి, ఏదైనా కావాలి అని ఆర్డర్లు పెడుతూనే ఉంటారు కదా. ఎన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ చేస్తున్నప్పటికీ పిల్లలకి స్ట్రీట్ ఫుడ్ అంటేనే లొట్టలు వేసుకుంటుంటారు. మాకు గోబీ కావాలి, నూడిల్స్ కావాలి అని మారం చేస్తుంటారు కదా. బయట అన్హెల్దీగా పెట్టే కాడికి ఇంట్లోనే హైజీనిక్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్ గా. సో గోబీని ప్రిపేర్ చేసుకోవడం కోసం క్యాలీఫ్లవర్ మాత్రం ఈ విధంగా ఈక్వల్ సైజ్ లో ఉండే ఫ్లవర్స్ ని కలెక్ట్ చేసుకోవాలండి. ఈ క్యాలీఫ్లవర్ లో మెయిన్ గా ఉండే సమస్య పురుగులు ఉంటాయని భయపడుతుంటారు కదా. ఫుల్ సాటిస్ఫాక్షన్ గా కళ్ళు మూసుకనైనా తినొచ్చు అనే విధంగా 3 స్టెప్స్ లో నేను క్లీనింగ్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ 2 టైమ్స్ నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోండి. తర్వాత హాట్ వాటర్ లో ఒకసారి వాష్ చేసుకోండి. హాట్ వాటర్ లో వాష్ చేసి ఇంకా డైరెక్ట్ గా తీసుకుంటుంటారు. హాట్ వాటర్ కి పురుగులు అయితే చచ్చిపోతాయి, కానీ సపరేట్ ఎలా అవుతాయి? మరో 2 టైమ్స్ ప్లెయిన్ వాటర్ లో నార్మల్ వాటర్ లో వాష్ చేసుకున్నట్లయితే ఆ చచ్చిపోయిన పురుగులు కూడా సపరేట్ అయిపోతాయండి. ఇలా చేసుకున్నట్లయితే చాలా క్లీన్ గా ఉంటాయి. సో ఆ విధంగా రెడీ చేసుకున్న క్యాలీఫ్లవర్ ని తీసుకొని హాట్ వాటర్ లో యాడ్ చేసుకొని ఉప్పును కూడా యాడ్ చేసి ఉడికించుకోవాలండి. వీటిని ఒక 60 to 70% మాత్రమే ఉడికించుకోవాలండి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని. ఇలా ఉడికిన వీటిని వెంటనే నార్మల్ వాటర్ లో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయనట్లయితే ఆల్రెడీ క్యాలీఫ్లవర్ వేడెక్కి ఉంటుంది కదా, మిగతా వేడికి మనకు ఒక 70% ఉడకాల్సి వస్తే ఆ వేడికి పూర్తిగా ఉడికి మెత్తగా అయిపోతుంది, చిదురు అయిపోతుంది. సో వెంటనే నార్మల్ వాటర్ లో యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చక్కగా ఉడికిందండి. సో దీనిని అయితే పక్కన పెట్టుకొని మరో ఎంటీ బౌల్ తీసుకొని దానిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, రుచికి తగ్గట్లుగా ఉప్పు, చిటికెడు మిరియాల పొడిని, స్పైసీకి తగ్గట్లుగా కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని, 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. సో ఒకటేసారి వాటర్ ని యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. స్ట్రీట్ ఫుడ్ కలర్ లో రావాలి అని అంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను కాబట్టే యాడ్ చేశాను, కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఫుడ్ కలర్ అస్సలు అవసరం లేదండి. అదే కలర్ రావాలనుకుంటే టమాటా కెచప్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, అదే కలర్ లో ఉంటుంది. సో ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు తీసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. ఈ పిండిలో డిప్ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత కనీసం అరగంట సేపు పక్కన పెట్టినట్టయితే ఫ్లేవర్స్ మొత్తం క్యాలీఫ్లవర్ ముక్కల లోపల వరకు వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా రెడీ అయిన ఈ క్యాలీఫ్లవర్ ని వేడి నూనెలో యాడ్ చేసుకోవాలి. అయితే వేడి నూనెలో యాడ్ చేసుకునేటప్పుడు కన్ఫామ్ గా ఆయిల్ వేడెక్కి ఉండాలి. మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోండి. ఒక్కొక్కటిగా క్యాలీఫ్లవర్ ని కడాయికి తగినట్లుగా యాడ్ చేసేసుకొని వెంటనే గరిటె పెట్టి కదిలించకుండా ఒక వైపు క్రిస్పీగా కాలింది అనిపించినప్పుడు సెకండ్ వైపు ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోండి. ఒకటి తీసుకొని నోట్లో వేసుకొని చూస్తే పర్ఫెక్ట్ గా రెడీ అయింది అని అనిపిస్తే ఇంకా ఆయిల్ లో నుండి సపరేట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయినా డైరెక్ట్ గా తినేయచ్చండి. కొంచెం మనకి స్ట్రీట్ ఫుడ్ లో లాగానే కావాలి కదా, పిల్లలు ఇంకా అట్రాక్ట్ అవ్వడం కోసం క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేయించుకున్న దాంట్లోనే ఆయిల్ సపరేట్ చేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఉండేటట్లు ఉంచేసుకొని దానిలో వెల్లుల్ని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. దీనిలో తప్పకుండా వెల్లుల్లి టేస్ట్ ఎన్హాన్స్ ఇస్తుందండి. దానిలోనే పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి అవి 1 మినిట్ పాటు వేయించిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు టమాటా సాస్ ని యాడ్ చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ ని కూడా యాడ్ చేసి టమాటా సాస్ అనేది మీ ఇష్టం అండి, మీ టేస్ట్ కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఎక్స్ట్రాగా ఉల్లికాడలు కానీ క్యారెట్ కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు దీనిలో ముందుగా కార్న్ ఫ్లోర్ వాటర్ ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఏం లేదండి, 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ లో వాటర్ ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ ని యాడ్ చేయడం వల్ల మంచిగా ఉంటుంది, జ్యూసీగా స్టిఫ్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోబీని అయితే తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. మీ టేస్ట్ కి తగినట్లుగా ఇంకా ఏమైనా సాసెస్ పడతాయి అనిపిస్తే యాడ్ చేసేసుకోండి. మీ టేస్ట్ కి తగినట్లుగా ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. చివరిగా ఆనియన్స్ తో పచ్చి ఉల్లిపాయతో సర్వ్ చేసుకొని తింటుంటే ఆహా, ఆ టేస్టే వేరు కదా. ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా ఈ గోబీ. సో ఇంట్లోనే చేయండి, చాలా హెల్దీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. చెప్పాను కదా, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.